ఆ పార్టీ అట్లాంటిది కదా, ముల్లెలు మోసే పార్టీ, మూటలు మోసే పార్టీ, తెలంగాణని తాకట్టు పెట్టే పార్టీ. కాబట్టి ఇలా కొత్తగా కాదు కదా, నాటి మనం పుట్టక ముందు నుంచి చూస్తున్నాం, పుట్టినాక చూసినాం. అడుగున అవమానించిన పార్టీ ఇప్పటి కూడా ఏడు దొరుకుతుంది పాపం, మా ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ కూడా దొరకదు ఢిల్లీలో. అదే దురదృష్టం. అప్పుడున్న తెలంగాణ మీకు రేవంత్ రెడ్డికి ఏ విధంగా ఉంది, సఖ్యత ఏ విధంగా ఉంది? కలిసినారు ఎప్పుడన్నా? వ్యక్తిగతంగా బాగుంటది, ఏమిటి దాంట్లో. ఆయన ముఖ్యమంత్రి గారు, నేను ఎమ్మెల్యేని, బాగుంటాయి సంబంధం. మీ నియోజకవర్గ సమస్యల పైన, అభివృద్ధి అడుగుతా ఉంటున్నాను, అంటే సమస్య పోరాడుతున్నాను, ఇంకా సరిగ్గా లేదు. దాన్ని బట్టి నిలది ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎడన్నా మీ మధ్య కాంగ్రెస్ బీజేపీ మాటలు ఎప్పుడైనా జరిగినాయా మీకు రేవంత్ రెడ్డికి మధ్యలో? కాంగ్రెస్ బీజేపీ అంటే మీరు బీజేపీ ఎమ్మెల్యే, ఆయన ముఖ్యమంత్రి. అవును. ఏవైనా మాటలు జరిగినాయా? అంటే అసెంబ్లీ మాట్లాడదాం అంతే. అవును, అసెంబ్లీ మాట్లాడతాం. బహిరంగ అందరికన్నా తెలంగాణ నిలదీసింది నేనే కదా ముఖ్యమంత్రి గారిని. కోడంగల్కి 1000 కోట్లు ఎట్టకుండా పోతావు, మాకు ₹1 కోటి ఎట్టిస్తామని. దాని గురించి ఆఫ్ కెమెరాలా మీ పర్సనల్ గా ఏమైనా మాటలు అయితే అడుగుతాను, బహిరంగానే అడుగుతా నేను. అంతే. అంటే మంత్రులను కూడా అడుగుతాను, ఉన్నట్టు దోసుకపోతే దానికైనా మేము తెలంగాణ తెచ్చుకున్నది. అంటే ఆదిలాబాద్, నిజామాబాద్ నిర్లక్ష్యం గురి చేసి, అంటే మా ప్రాంతాలను నిర్లక్ష్యం గురి చేసి మా డబ్బులన్నీ దోసుకొని పోతారు ఎట్లా? అంటే మేము పన్నులు కడతలేమా? మరి 2 లక్షల కోట్లు అప్పు తెచ్చారు, అంటే మా వాట లేదు దాంట్లో. మదిరకు, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ 3 జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో, మిగతా 7 జిల్లాలు లేవా? కాంగ్రెస్ వాళ్ళకు కూడా కడుపు ఇప్పుడు అడుగుతున్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా అంటున్నారు కదా. కానీ కొద్దిగా పరిమితులు ఉంటాయి వాళ్ళకు. నేను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి నిగ్గదీసి అడుగుతున్నాను. ఒక బీజేపీ ఎమ్మెల్యేగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు సార్? చూస్తే ఈరోజు ప్రజలు ఫస్ట్ టైం భారతదేశంలో ఇంత తొందరగా విరక్తి చెందిన పార్టీ, విరక్తి చెందిన ప్రభుత్వము, ఈ 2 ప్రభుత్వం ఉన్నదంటే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతే. అంటే ప్రజలు అంటే ఏ కొంది 1-2 తాయిలాలు పెట్టినంత మాత్రాన 6 గ్యారంటీలు అని చెప్పి మోసం చేసిన పార్టీ. ఇంతవరకు పెన్షన్లు ఇవ్వలేదు. 2-3 గ్యారంటీలు అమలు అవుతున్నట్టే కదా. ఏ గ్యారంటీ అంటే గ్యారంటీ, మోసపూరిత గ్యారంటీలు. ఇప్పుడు ఉదాహరణకు 1-2 గ్యారంటీ 2 లక్షల కోట్ల అప్పు తెచ్చి 20,000 వంచుతా అయిపోయింది. 1,80,000 కోట్లు తినేస్తాయి కదా. 20 కోట్లు వంచి దీనికి ఒక 7,000 కోట్లు, దానికి ఒక 15,000 కోట్లు వంచి మొత్తం తినరా ఇట్లా? అడుగడుగున అవినీతి, ఏ ప్రాజెక్టుల మీద ఎంక్వైరీ లేదు. ఏమంటే ఇంతకుముందు రెచ్చగొట్టి తెలంగాణ ప్రజల్ని కాళేశ్వరం ప్రాజెక్టు, నయీం డైరీలు ఎటువైనాయి, నయీం డైరీ ఎటువైంది, కాళేశ్వరం ప్రాజెక్టు ఎటువైంది, ఇంటర్ పిల్లలు పాపం ముక్కు పచ్చదాని పిల్లలు చనిపోయినారు అప్పుడు. అవన్నీ తీయాలా? లోపల ఎవరెవరు తప్పేసినా దాన్ని తీసుకు చెంచలగూడలు ఎత్తాము, చెర్ల వెళ్ళి ఎత్తాము అనుకుంటే చెప్పి అంత లోపైకార ఒప్పందాలు చేసి మళ్ళీ నేను నువ్వు ఒకటే అనుకుంటే తయారైనరు కాంగ్రెస్, బీఆర్ఎస్. ఇందులో ఎమ్మెల్యేలు అందులో పోతారు, అందులో కొన్ని ఎమ్మెల్యేలు దీనిలో పోతారు. ఆ 2 పార్టీలు ఒకటే. కాబట్టి ఒక మోసపూరిత చర్యల ద్వారా, ప్రజాకర్షక మాటల ద్వారా, అంటే జస్ట్ పిసి సర్కార్ అని ఒకప్పుడు ఉంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంద్రజాలికుడు, ఇంద్రజాలికులాగా మాటలు ముఖ్యమంత్రి. ఇక మంత్రులు అయితే ఉండే చూడు, ఇంతకు మెజిషియన్ ఉండే అట్లా, ఇట్లా అనగానే ఇట్లా పౌరమత్తుండి, ఇట్లా అనగానే అంటే ఇట్లా మెజిషియన్ లాగా పరిపాలిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు జ్ఞానోదయం అయింది. ఏదో అప్పుడున్న ఆ రాజ కుటుంబము, ప్రజాస్వామ్య విద్రోహ కుటుంబాన్ని దించే టైంలో మేము కొద్దిగా తొందరపడి నిర్ణయం తీసుకున్నాం. కానీ రానున్న రోజుల్లో సరైన పార్టీ దేశాన్ని ఎట్లయితే అభివృద్ధి తీసుకెళ్తున్నదో భారతీయ జనతా పార్టీ అయితే కరెక్ట్ అని ప్రజలు అనుకుంటున్నారు. రైట్. రీసెంట్ గా మహాన్యూస్ ఆఫీస్ పైన దాడి జరిగింది కదా సార్, దాడిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? నేను అదే చెప్పాను కదా, రాజ కుటుంబానికి రాజ్యాంగంలో నుంచి వాళ్ళకి ఎటువంటి అప్లికేబుల్ అని తీసేయాలి. అది ఆ కుటుంబం మీద ఏదో ఉన్న ఒక కిరాయి గుండలు, కిరాయి రౌడీలు దాడి తప్ప అది అదే దాడి కాదు. దానికి తెలంగాణ అస్తిత్వానికి సంబంధం లేదు, లేదంటారు. 1% కూడా లేదు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది డిబేట్ పెట్టారు, 100 ఛానళ్ళు 100 రకాలుగా పెడుతున్నాయి. ఆ ఛానల్ ఎందుకు టార్గెట్ చేసినారు తెలంగాణలో? అలా కావాల్సింది అదే కదా. అప్పుడు నేను ఇప్పుడు చెప్తే కదా, ఇప్పుడు నా కేసీఆర్ సార్ ఏం చెప్పిండే, బిర్యానీ పెండ్ అని లేదా, మరి పెండ్ ఎట్లా తిన్నాడు నగరికి పోయి? తాగేటోడు లేడు విలేకరి. ఇప్పుడు కవిత గారు అట్లా అన్నప్పుడు ఆ విలేకరి అంటే మీరు తిన్నది పెండనా బిర్యానీ అడగాల కదా. నగరి పోయి తిన్నారు కదా మీ కుటుంబం అదే తిన్నారా అని అడగాల. అట్లా విలేకరులు అడుగుతలేరు కాబట్టి ఏముంది, ఆంధ్ర తెలంగాణ, ఆంధ్ర తెలంగాణ ప్రపంచమంతా ఒకటైనప్పుడు దీనికి ఆంధ్ర ఎన్ని రోజులు ఎడతారు? ఆంధ్ర వాళ్ళ మీద కాంట్రాక్టులన్నీ మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి ఎన్ని రోజులు ఏడుస్తారు? ఆంధ్ర నిజంగా కూడా చెప్పండి. అయిపోయింది, 11 సంవత్సరాలు అయింది, వాళ్ళ బతకాలు బతున్నారు. మన అమరావతి అనుకుంటారు, వాళ్ళేదో పాపం రాజధాని లేక తంటాలు పడుతున్నారు, కట్టుకుంటారు. దాని మీద కూడా ఎడతారా? ఇంకా చంద్రబాబు నాయుడు పైన కూడా మాట్లాడుతున్నారు కదా సార్, ఎప్పుడు చూసినా. నేను చంద్రబాబు నాయుడు ఏం చేసిండు తెలంగాణకు? హైదరాబాద్ అభివృద్ధిలో ఎవరు కాదన్న సత్యం.
అలా కేటీఆర్ అన్నాడు కదా సార్ చాలా సార్. వాళ్ళు ఏం చేశారు ఒకటి చెప్పాను. కేటీఆర్ అన్నారు, అందరూ అన్నారు, కేసీఆర్ కూడా అన్నాడు. ఒక్క మాట చెప్పండి, వీళ్ళు ఏం చేశారు హైదరాబాద్కు? టీఆర్ఎస్ చెప్పండి. ఔటర్ రింగ్ రోడ్ కట్టారా? సాఫ్ట్వేర్లు ఏమైనా తెచ్చారా? అవన్నీ మొదలు వచ్చిన ఇండస్ట్రీ. ఆడైతే 11 వచ్చిందా? 11 వచ్చింది. గూగుల్లో క్యాంప్ పెడితే 2 క్యాంప్ ఇచ్చుకున్నాడు. ఆడదే నారాయణ కాలేజ్ పెట్టుకున్నట్లు. ఎయిర్పోర్ట్ కట్టారా? ఏం చేశారు? డబ్బంతా ఏం చేశారు? 20 లక్షల కోట్లు చెప్పండి కదా. వాళ్ళ ముద్ర ఉన్నది ఒకటి చెప్పండి. ఇక్కడ 10 ఏళ్ళల్లా మా 20 లక్షల కోట్లల్లా ఏం చేశారు ఒకటి చెప్పండి అది చెప్పుకోవడానికి. హైదరాబాద్ లో సెక్రటేరియట్ కట్టిరు, అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిరు, హైటెక్ సిటీ దాటిన తర్వాత దాని గురించి మేము తెలంగాణ కోరుకున్నది. దాని గురించా మా పిల్లలు చచ్చింది? దాని గురించా 1200 మంది పిల్లలు ఆత్మార్పణ చేసుకుని దాని గురించి? చాలా వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అంటే హైటెక్ సిటీ దాటిన తర్వాత గచ్చిబౌలి, మైండ్ స్పేస్ అవన్నీ కూడా, తర్వాత అక్కడ ఫ్లైఓవర్లు అన్ని కూడా గచ్చిబౌలి నుంచి. అవి ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు? అంటే ఒక పెద్ద ప్రజలు ఆలోచిస్తుంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వల్ల ఒక ముఖ చిత్రం మారింది హైదరాబాద్ అభివృద్ధిలో. అంటే ప్రజల్లో ఉన్న ఆలోచన సార్. ప్రజల ఆలోచన ఏం లేదు. ప్రజల ఆలోచన ఉండే ఓడగొట్టినాలని. అంటే జిహెచ్ఎంసీ ప్రజలందరూ కూడా ఓటు వేయడం జరిగింది. జిహెచ్ఎంసీ అనేది నేను ఏమంటున్నా, అభివృద్ధి. ఇప్పుడు ప్రజలు అప్పటిప్పుడు తాకరిస్తున్నారు. దళితుని ముఖ్యమంత్రి చేసిండా? 3 ఎకరాల భూమి ఇచ్చిండా? KG to PG విద్య ఇచ్చిండా? నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా? చెప్పండి కదా. నేను వస్తాను ఎక్కడికంటే అక్కడికి వస్తాను. ఎక్కడ పెడతారో ప్రపంచంలో ఏ మూల పెడతారో పెట్టండి. దళితుని ముఖ్యమంత్రి చేసిండా? 3 ఎకరాల భూమి ఇచ్చిండా? KG to PG ఉచిత విద్య ఇచ్చిండా? నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా? ఇంటికి ఉద్యోగం. ఎందుకండి మర్చిపోండి ఆ కుటుంబాన్ని, ఆ పార్టీని కూడా మర్చిపోండి. కానీ ఇంకా కూడా తెలంగాణ అంటే కేసీఆర్, తెలంగాణ అంటే బీఆర్ఎస్ అంటే తెలంగాణ కేసీఆర్ అనే విధంగా మాట్లాడి చంద్రబాబు ఇంకా అన్యాయం చేస్తుండు, తెలంగాణకు రాక్షసుడు అని ఇంకా బీఆర్ఎస్ కానీ దానికి సంబంధించిన మీడియా చూపించి, అంటే మళ్ళీ ఏమనుకుంటారు సార్, మళ్ళీ వాళ్ళే అధికారంలోకి రావాలి అనేది ఒక కాన్సెప్ట్ విధంగానే రాష్ట్రంలో అన్ని కూడా నడుస్తున్నాయి సార్. అంటే ఎంత కుట్ర కుటుంబం అంటే కల్వకుంట్ల కుటుంబం. కవిత గారి ఇప్పుడు రైలు రోక చేస్తున్నారు. అంటే మళ్ళా మా బ్యాగ్ బిడ్డల్ని మళ్ళీ కేసులు ఇరికిస్తుంది. రైలు రోక అన్నిటికన్నా సెక్షన్లు స్ట్రాంగ్ ఉంటాయి. అవును సార్, చాలా పెద్ద సెక్షన్లు ఉంటాయి. ఇంతకు ముందేమో వాళ్ళ అయ్యా వాళ్ళ కుటుంబం అంతా విద్యార్థుల జీవితంతో ఆడుకున్నారు. నిధులు నియామకాలని. నీళ్లు వాళ్ళ జిల్లాకైనాయి, నియామకాలు కుటుంబానికైనాయి, నిధులు మొత్తం ఆ పార్టీకైనాయి. మళ్ళా చూడగా 10 కూడా పెట్టింది. నేను అదే చెప్తున్నాను, మధ్యతరగతి యువతకు దయచేసి ఆ కుటుంబాన్ని నమ్మకండి. మన కూడా మహాన్యూస్ దాడిలో అందరూ SC ST BCలు ఉన్నారు. అవును, వాళ్ళకి తెలుసు కదా మొత్తం. అమాయక బిడ్డల్ని రెచ్చగొట్టడం, అమాయక బిడ్డలు ఉసుకొరపడడం. నేను అనేది అదే ప్రతిసారి తెలంగాణ నిత్య నూతనమే వెలుగుతుంది. తెలంగాణ అస్తిత్వానికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము ఉన్నాము. శాసనసభ్యులుగా నిగ్గదీస్తాం, ప్రపంచాంతాన్ని కొట్టాడతాం. కానీ ఇంకెన్ని రోజులు వాళ్ళ ఈయన మొత్తం KTR ఫ్రెండ్స్, హరీశ్రావు పాట అందరు ఆంధ్రోలే మొత్తం. ఎవరు? మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డి, కవిత పార్ట్నర్ కదా. అవును, మరి లిక్కర్ పార్ట్నర్. మీరు వ్యాపారాలు చేస్తేనేమో ఆంధ్రలో ఒకటి, అప్పుడు బిర్యానీ పెండలాగా ఉండదు. ఇది అంటున్నాను కాబట్టి కొందరు కడుపు నొప్పి అవుతున్నది. కాబట్టి మీరే ఒకవేళ నిజంగా ఆ రోజు అన్నాను చివరిలో, అంతే కదా సార్, మీరు ప్రతిపక్ష పార్టీ అయితే రండి, మేము కూడా ప్రతిపక్షం కలిసి ప్రజా వ్యతిరేక పోరాటాలు చేద్దాం. అందరికి రుణమాపని కొందరికి వేశారు. 15,000 రైతు బంధు రైతు భరోసాని ఇవ్వలేదు, లేదు తులం బంగారం అని ఇవ్వలేదు, స్కూటీలు ఇస్తామని ఇవ్వలేదు, 4,000 పెన్షన్ ఇస్తామని ఇవ్వలేదు, మన హ్యాండిక్యాప్లకు అదేమంటారు దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని ఇవ్వలేదు. ఇట్లాంటి కలిసి పోరాడదాం. ఇది ఒక ప్రజలను చైతన్యపరచడం, ప్రజా పోరాటాలు చేద్దాం, ప్రజలకు అది అట్లా. కానీ ఇవేంటంటే ఇప్పుడు మళ్ళా ఈ రాష్ట్రానికి సంబంధం లేకుండా వాళ్ళ ఉంటే పనికిరాని అని రెచ్చగొట్టుడు ఎంతసేపు ఏడుస్తారండి? అంటే రేవంత్ రెడ్డి టార్గెట్ చేయాలన్నా సార్, లేకపోతే ఎవరు టార్గెట్ చేసినా, రేవంత్ రెడ్డి టార్గెట్ చేసినా ఏం చెప్తారండి? నేను చేసేది ఏంటంటే, నేను అందుకోసం చెప్తున్నాను, చీకట్లో చేసేది మీరు. ప్రజలు ఇంకెన్ని రోజులు వాడుకోకూడదు. దయచేసి తెలంగాణ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయకండి, తెలంగాణ సెంటిమెంట్ని వాడకండి. మీరు ఆడితేనే బతుకమ్మలు కాదు. మా అమ్మమ్మలు కూడా బతుకమ్మలు ఆడినరు. దొరసాలు వచ్చినా కూడా దొరలు వచ్చినా కూడా బతుకమ్మలు ఆడలేదు. ఇట్లాంటి డైవర్షన్ చేయకండి, తెలంగాణ చరిత్రను వక్రీకరించకండి. మా జయశంకర్ సార్ రూపం ఎక్కడ కనబడతలేదు ఎందుకు?